భారతదేశ ఆధ్యాత్మిక హృదయంలో ఒక వెలుగుల నేల, ఒక పవిత్ర రాజ్యం మన ఆంధ్రప్రదేశ్. ప్రతి అడుగు భగవంతుని స్పర్శతో నిండిపోయిన భూమి. ఇక్కడ ప్రతి కొండ, ప్రతి గాలి, ప్రతి రాయి ఒక దేవాలయ చరిత్రను చెబుతుంది. శివుని గర్జన, నరసింహుని ఉగ్రం, అమ్మవారి శక్తి, విష్ణుమూర్తి కరుణ అన్నీ కలిసిన దివ్య యాత్ర. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన టాప్ 10 దేవాలయాల చరిత్ర, వాటి నిర్మాణ వైభవం, పురాణ మహత్తు గురించి చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. మొదటిది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుమల తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో ఒకటి. సప్తగిరులలోని శేషాద్రి కొండలపై కొలువు తీరిన ఈ దేవాలయం వేల ఏళ్ల చరిత్ర, భక్తి, ఆధ్యాత్మికతను కలగలిపే పవిత్ర ధామం. దేవాలయం ప్రధాన గర్భగుడిలో స్వయంభూ రూపంలో వెలిసిన శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావింపబడతారు. దేవాలయ నిర్మాణ శైలిలో చోళ, పాండ్య, విజయనగర శిల్పకళలు స్వచ్ఛమైన మిశ్రమం కనిపిస్తుంది. స్వామివారి నుండి ప్రపంచంలోనే అత్యంత విరాళాలు అందుకునే ధార్మిక కేంద్రంగా పేరు పొందింది. లడ్డూ ప్రసాదం ప్రపంచంలో జిఐ ట్యాగ్ పొందిన ఏకైక దేవాలయ ప్రసాదం. బ్రహ్మోత్సవాలు, కార్తీక దీపోత్సవం, కొత్త సంవత్సరం వేళ తిరుమలలో జరిగే మహోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తాయి. రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారి దేవాలయం. శివ, శక్తి కలిసిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, బ్రహ్మరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. నల్లమల అరణ్యాల మధ్య విస్తరించిన ఈ దేవాలయం అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. శ్రీశైల క్షేత్రానికి చరిత్రలో శంకరాచార్యులు, కృష్ణదేవరాయలు వంటి మహానుభావులు విచ్చేశారు. అఖండ దీపం, పాతాళగంగ, మల్లికార్జున గోపురాలు, శక్తిపీఠ గర్భగుడి ఇవన్నీ భక్తుల మనసులలో భక్తిని నింపుతాయి. మహాశివరాత్రి, కార్తీక మాసం, నవరాత్రులు ఇక్కడ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మూడవది విజయవాడ కనకదుర్గమ్మ దేవి దేవాలయం. కృష్ణానది తీరాన ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన కనకదుర్గమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీన శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దేవాలయం చరిత్ర పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. అర్జునుడు చేసిన తపస్సుతో ఈ కొండ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. దసరా సమయంలో జరిగే శరన్నవరాత్రులు ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అప్పటి అలంకారాలు బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, రాజేశ్వరి దేవి మొదలైన 9 అవతారాలు భక్తులను ఆకట్టుకుంటాయి. నాలుగవది అన్నవరం శ్రీ సత్యదేవ దేవాలయం. ఈస్ట్ గోదావరి జిల్లాలోని రత్నగిరి పర్వతంపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామివారు ప్రతిఫలదాయక దేవుడిగా భక్తుల విశ్వాసానికి కేంద్రం. ఇక్కడ స్వామివారు త్రిమూర్తుల సమ్మిళిత రూపంగా పూజింపబడతారు. దేవాలయ గర్భగుడిలో స్వామివారు తూర్పు దిశలో, అమ్మవారు పశ్చిమ దిశలో దర్శనమిస్తుండడం ప్రత్యేకత. రత్నగిరి పర్వత శిఖరం నుంచి కనిపించే గోదావరి పరిసర దృశ్యాలు అత్యంత అద్భుతం. ఇక్కడ జరిగే సత్యనారాయణ వ్రతాలు, గిరి ప్రదక్షిణ, దశాబ్ద ఉత్సవాల్లో ప్రసిద్ధి. ఐదవది సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. విజయనగరం, విశాఖపట్నం మధ్య సింహాచలం కొండపై వెలసిన ఈ దేవాలయం శిల్పకళ, అద్భుత పురాతన నిర్మాణంలో ప్రసిద్ధి. ఇక్కడి స్వామివారు వరాహ నరసింహస్వామి ఎల్లప్పుడూ చందనంతో కప్పబడి ఉంటారు. సంవత్సరంలో ఒకరోజు చందనోత్సవం రోజున మాత్రమే స్వామివారి నిజరూపం దర్శనమిస్తుంది. దేవాలయ నిర్మాణంలో చాణక్య, చోళ, కాకతీయ శైలి శక్తివంతంగా కలిసింది. అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఆరవది అహోబిలం నరసింహస్వామి దేవాలయం. నల్లమల అరణ్యాల మధ్య అహోబిలం నరసింహస్వామి యొక్క నవనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి. పావనమైన ఉగ్రస్థానం, జలపాతాలు, అడవి మార్గాల అహోబిలాన్ని ఆధ్యాత్మిక యాత్రతో పాటు ప్రకృతిని యాత్రగా మార్చుతాయి. అక్కడ ఉగ్రస్తంభం వద్ద నరసింహస్వామి హిరణ్యకశివుడిని సంహరించాడని పురాణం.
ప్రతి నరసింహాలయం జ్వాల, మాలోల, క్రోడ, భార్గవ, చతుర్వేద, యోగానంద వంటి 9 విభిన్న రూపాలు ఇక్కడ కనిపిస్తాయి. 7వది మంగళగిరి పాన్కలం నరసింహస్వామి దేవాలయం. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న పాన్కలం నరసింహస్వామి స్వరూపం అత్యంత విశేషమైనది. ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యంగా ఇస్తారు. స్వామివారి నోటి నుంచి శబ్దం వినిపించడం భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయోధ్య నుండి వచ్చిన శిల్పులు నిర్మించినట్లు భావించే ఈ ఆలయానికి చక్రతీర్థం, లక్కాపురం వంటి పవిత్ర క్షేత్రాలు సమీపంలో ఉన్నాయి. 8వది కర్నూలు యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ శివలింగాన్ని భూమి నుంచి స్వయంగా వెలిగినట్లు భావిస్తారు. అతిపెద్ద విశేషం యాగంటి నంది విగ్రహం పెరుగుతూ ఉంటుందనే శాస్త్రీయ విశేషం. గుహల మధ్య నిర్మించిన పురాతన దేవాలయం. అద్భుతమైన రాతి శిల్పకళలో ప్రసిద్ధి. ఇక్కడి అగస్త్య గుహ, వంద్య నరసింహస్వామి గుహలు కొండల మధ్య ప్రశాంత వాతావరణం భక్తిభావాన్ని రెట్టింపు చేస్తాయి. 9వది అమరావతి అమరేశ్వర స్వామి దేవాలయం. అందమైన కృష్ణానది తీరాన ఉన్న అమరేశ్వర స్వామి దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. శిలా శాసనాలు, రాతి స్తంభాలు, పురాతన గర్భగుడి అద్భుత శిల్పకళకు నిదర్శనం. ఇక్కడ శివలింగం ఏకశిలతో నిర్మించబడింది. మహాశివరాత్రి, కార్తీక దీపోత్సవాలు, గంగమ్మ జాతర అమరావతిలో అత్యంత ముఖ్యమైన పంటలు. 10వది శ్రీకాళహస్తి శివాలయం. వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయం శివభక్తులు తప్పక దర్శించుకోవలసిన పవిత్ర స్థలం. ఇక్కడ శివలింగం స్వయంగా గాలి ప్రభావాన్ని వ్యక్తపరుస్తుంది. ధ్వజస్తంభం వద్ద దీపం ఎటువంటి గాలి లేకుండా కదలడం దీనికి సాక్ష్యం. రాజచోళులు నిర్మించిన గోపురాలు, పర్వత దృశ్యాలు, దక్షిణ వాయులింగం యొక్క పవిత్ర వైభవం భక్తులను భక్తి శ్రద్ధలతో నింపుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.